ఎలా ఉన్నాడు? బంధింపబడిన వారిని విడుదల కలిగించడానికి, ప్రభు హిత సంవత్సరాన్ని ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపివ్వటానికి ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. అని నలిగిపోవటం అంటే కష్టాల్లో బాధల్లో వాళ్ళకి నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన వారిని ఏం చేస్తున్నాడు? ఆయన వాళ్ళందరినీ కనికరం చూపి ఆయన ప్రేమించి వాళ్ళందరినీ ఎలాగా ఆధ్యాత్మికంగా బలపరిచేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కనుకనే మొట్టమొదట ఈ ఆశీర్వాదాలు పొందుకోవటానికి 3 విషయాలు ఉన్నాయి. ఏంటి 3 విషయాలు అంటే, మొట్టమొదటిది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మన అందరినీ, మిమ్మల్ని అంటే మన అందరినీ ఆశీర్వదించడానికి కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం ఆశీర్వాదం కొరకు పిలువబడ్డ వాళ్ళం మనం. అంటే దేవుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనము ఎక్కువగా కోరుకుంటాం. ఎందుకు? దేవుడు మా కుటుంబాన్ని దీవించాలా, నన్ను దీవించాలా, నా కుటుంబాన్ని దీవించాలా, నా పాలెని దీవించాలా, మా బంధువులు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు? దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క హిత సంవత్సరానికి ప్రకటించడానికి మనం దేవుడు మరి అభిషేకించబడినవాడు గనక, అభిషేకించబడినటువంటి దేవుడు ఆయన ఎంతమందినో బాగు చేసిన వాడు. గుడ్డివాడిని కానీ, కుంటివాడిని కానీ, కుష్ఠరోగులు కానీ ఎందరినో బాగు చేసిన దేవుడు. నలిగిపోయిన వాడిని విడిపించాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు కనుక ఈ దేవుడు ఆశీర్వించాలని కోరుకుంటున్నాడని మనం చూస్తే, ఈ మాటలో దేవుడు ఆయన ఎలాంటి వాడు అంటే మన పక్షం ఎప్పుడు ఉంటాడు. ఆయన మన పక్షమున ఎప్పుడు ఉండడు. ఎందుకు ఆయన ఆశీర్వాదం కోరుకున్నాడు? మనల్ని శత్రువైన సాతాను మన మీదకు రాకుండా కాపాడటానికి. ఎందుకంటే మనం అంటాం, మా మాట మనం చూస్తే రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 31లో ఒక మాట మనం చూస్తే చూడండి. ఇక్కడ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన, అంటే మన పక్షాన మనతో మన వైపు ఉండి ఆయన సాతానుతో యుద్ధం చేసేవాడు, సాతాన్ని జయించేవాడు. కనుక మనం ఏం చేస్తాం? విశ్వాసంతో మనము ఆయనలో ఉంటాం. మనం ఆ విశ్వాసంలో ఉంటే అక్కడ అంటాడు, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవ్వరు విరోధి ఉండడు. కనుక అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. కనుకనే మనకు మనమే వ్యతిరేకంగా కాకుండా, మనం దేవునికి కూడా వ్యతిరేకంగా కాకుండా, దేవునికి లోబడే మనసు మనకు ఉండాలి, దేవునికి విధేయత చూపే మనసు మనకు ఉండాలా. కనుకనే ఒకసారి మనం ఏం చేస్తామంటే, ఆటల పోటీల్లో మొన్న ఆడారు కదా బాగా ఆటల పోటీలు ఏం చేస్తారు? ఎవరు బాగా ఆడతారో వాళ్ళు తట్టి వెళ్తారు. కెప్టెన్ ఎవరున్నారో, ఎవరెవరిని కోరుకున్నారో గెలిచే వాళ్ళు తట్టి వెళ్తారు. ఎందుకు? విన్నర్స్ వస్తుంది. కనుక అలాగనే మన జీవితాల్లో చూస్తే మన కెప్టెన్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనం గెలిపించే, ఆయన కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కనుకనే మనం చాలాసార్లు ఈ ఆశీర్వాదాన్ని అర్హుడనా అని మనం అనుకుంటా ఉంటాం. ఎందుకు అర్హత లేదంటే, అర్హత లేని వారి కోసము దేవుడు అనుగ్రహించిన కృప. ఆ కృప మనందరికీ ఉంది. మా అనర్హులం కాదు, అర్హులమే. ఎందుకంటే ఆయన రక్తములో కడుగుబడిన మనందరం అర్హులమే. కనుక ఆయన కృప మనల్ని ఆవరించి ఉంటుంది. ఆ కృప ఆవరించి ఉంది కనుక మనం అర్హత లేదని నమ్మకుండా పోవటం ఇవన్నీ ఉండకూడదు. నేను అర్హుడను, అర్హురాలను, కనుక నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? సాతాను నన్ను ఏమీ చేయలేడు. ఏ రోగమైనా ఏదైనా కానీ ఏదైనా నన్ను ఏమీ చేయలేదని మనం ధైర్యంగా దేవుని మీద నమ్మకం వేసి ధైర్యంగా ఉండటమే. కనుక యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి మనల్ని మనం అర్హులం చేసుకోవాలి. అర్హత అంటే యోగ్యత కూడా. మన బల సహవాసంలోకి వచ్చినప్పుడు ఆ బల సహవాసులు అంటాం, అర్హత, అయోగ్యత కలిగి ఉండాలా. యోగ్యులైన వారు ఎవరు? మనం ఆయన రక్తంలో కడుగబడిన మనం ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామంటే మనం ప్రతి క్షణం ఆయనకి లోబడతాం. లోబడి మనము మన దేవుడే మన అర్హులు అంటాడు, నా బిడ్డలో నా ప్రియమైన ప్రజలు అంటాడు. కనుక అర్హతను మనం ఏం చేస్తున్నామంటే పొందుకోలేకపోతా. కొన్నిసార్లు నేను అర్హుని కాదు, అర్హత కాదని వెనకబడిపోతూ ఉంటాం. కనుక గెలిచే జట్టులో మనం ఉంటే ఎలా విజయం సాధించి అర్హత పొందుతాంగా. నిన్ను ఒక కెప్టెన్ ఎన్నుకున్నాడు అంటే నువ్వు అర్హురాలివే, నువ్వు ఆడతావు. మరి నిన్ను ఎన్నుకోలేదు ఎవరు అంటే అటువైపు ఇటువైపు ఎన్నుకోవాలంటే నీలో అర్హత లేదు. మన గెలిపించే దేవుడు, మన పక్షాన దేవుడు మనకెప్పుడు తోడుగా ఉన్నాడు కనుక ఆయన వైపు మన నమ్మకంతో ఉంటే మన జీవితాలు ఎప్పుడు విజయమే, గెలిపే అని మనం తెలుసుకోవాల్సినారా. కనుకనే యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి మన అర్హులుగా దేవుడు చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు, అంటే 9 నుంచి 12 దాకా ఉంటుంది. 12వ వచనం అంటే లాస్ట్ చూడాలి మనం. 12వ వచనంలో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తు చెల్లింపవలనని దేవుని మన ఎవరు అర్హులుగా చేశారు? ఎవరు మనలను ఏం చేశాడు? ఆయన పాత్రులుగా చేశాడు. ఆయన పాత్రులుగా అంటే నిన్ను నన్ను మనందరినీ ఎన్నుకున్నాడు గనక ఆ ఎన్నుకున్న బిడ్డలకి ఆశీర్వాదాలు కుమ్మరించాలని దేవుని యొక్క కోరిక. కానీ నువ్వేమనుకున్నావు? మనం నాకు అర్హత లేదేమో, నేను యోగ్యురాలను కాదేమో, పాత్రురాలను కాదని మనం వెనకబడిపోతా ఉంటాం. కానీ లేదు, దేవుడు ఎప్పుడైతే ఎన్నుకున్నాడో నువ్వు యోగ్యత కలిగి ఉన్నావు, దేవునికి నువ్వు పాత్రుగా ఉన్నావు కనుక తండ్రికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిముగా ఉండాలని ఇక్కడ మాట మనం సెలవిస్తుంది. కనుక ఇక్కడ మనం చూస్తే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో, అంటే తేజోవాసులు ఎవరు? పరలోకం నుంచి వచ్చేవాళ్ళు. ఆ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం కూడా ఉన్నాం, పాత్రులుగా ఉన్నాం. కనుకనే తండ్రి అయిన దేవునికి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని యొక్క చిత్తం. అది దేవుని చిత్తంలో కృతజ్ఞత చెల్లించాలా. రెండవదిగా చూస్తే ఆశీర్వాదం ఏమిటో మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఆశీర్వాదం అంటాడు, నో వాట్ ద బ్లెస్సింగ్ ఈజ్. అంటే ఆశీర్వాదం అంటే ఏమిటో మనం తెలుసుకుంటే, ఆశీర్వాదం అనగా హిబ్రూ భాషలో మనం చూసాం. ఏమనంటే 3 మాటలు ఉన్నాయి. గెలవడానికి అభిషేకించబడింది, రెండవదిగా అధిగమించడానికి శక్తివంతమైంది, మూడవదిగా శపించడము అసాధ్యం. మొట్టమొదటి ఏంటంటే గెలవడానికి అభిషేకించబడింది. మన జీవితంలో మనం ఎప్పుడు అపజయం అనేది లేకుండా జయం మనకు కావాలంటే ఎవరు ఉండాలా? మన పక్షాన దేవుడు ఉండాలా. మరి ఆ దేవుడిని కలిగినప్పుడు మనకి ఏమొద్దంటే ఆ గెలవడానికి అభిషేకిస్తాడు ఆయన. ఆశీర్వాదానికి హిబ్రూ భాషలో ఉన్నటువంటి మొట్టమొదటి నిర్వచనం ఏంటంటే గెలవడానికి అభిషేకించడం. రెండవది చూస్తే అధిగమించడానికి శక్తివంతం. అధిగమించడం అంటే పైకి వెళ్ళిపోవటం, మనం అనదొక్కబడకుండా అధిగమించడం అంటే పైకి ఆశీర్వాదాలు కుమ్మరించబడటానికి దేవుడు హెచ్చించేదనమాట. మూడవదిగా చూస్తే శపించడం అసాధ్యం. ఇక మనకి శాపం అనేది ఉండదు, అన్ని ఆశీర్వాదాలే. కనుక ఈ మూడింటిని కలిపి హిబ్రూ భాషలో ఆశీర్వాదం అనే మాటకి నిర్వచనం అనమాట. కనుక ఆ నిర్వచనం మనం చూస్తే దేవుని ఆశీర్వాదం మన పైకి వచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే సుసంపన్నంగా ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆశీర్వాదాలు. కనుకనే సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద, అన్నీ వస్తాయి. కానీ వాటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మనం బలపరచబడి అనేకులకు దీవెనకరంగా మనం ఉంటామని తెలుసుకోవాలా. చూడండి ఒకసారి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. కనుక ఆశీర్వదించే దేవుడు ఎలాంటి ఆశీర్వాదం అంటే మనకి ఎలాంటి ఆశీర్వాదం? ఐశ్వర్యం కలిగించే ఆశీర్వాదం. అటువంటి గొప్ప దేవుడు, మనం గెలిపించేవాడు ఆయనే, అభిషేకించేవాడు ఆయనే, మనం అధిగమించడానికి మనకు తోడుగా ఉంటాడు. అంతేకాకుండా శపించడం అనేది మనకు ఉండదు. అంతే, మన జీవితాల్లో శాపం లేకుండా ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటామని మనం తెలుసుకోవాలా. కనుక ఈ మాటలు మనం చూసినప్పుడు యెహోవా మోషేకు సెలవిచ్చాడు. ఏమనంటే, నీవు అహరోనుతోనూ అతని కుమారులతో ఏం చెప్పాలంటే, మీరు ఇశ్రాయేలు ఇలాగా దీవించాలా. అంటే ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన మాటలు ఇక్కడ కూడా సంఖ్యాకాండంలో కూడా, మోషే నీవు అహరోను ఇశ్రాయేలుని దీవించాలా. ఆ దీవించేటప్పుడు ఎలా దీవించాలా ఆ మాటలు మనం చూస్తే అవి మనకు కూడా వస్తాయి మన దీవెనలు. సంఖ్యాకాండము చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి చూద్దాం, 22వ వచనం నుంచి. యెహోవా 114వ పేజీ, పాత నిబంధన 114వ పేజీ చూడండి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఈలాగనము మీరు ఇశ్రాయేలును ఈలాగు అదే దీవెన మనకు కూడా. ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఎంత గొప్ప వాగ్దానం! యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని కాపాడుతాడు.
ఎక్కడి నుంచి కాపాడతాడు? దుష్టుడి నుంచి కాపాడతాడు. ప్రతి విషయంలో కాపాడతాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం మనకుంటే ఆయన కాపుదల కూడా మనకు ఉంటుందని తెలుసుకోవాలా. తర్వాత మనం చూస్తే యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణిస్తాడు. తర్వాత చూస్తే యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అన్ని ఆమెన అంతే. మనం ఒకసారి మీరు ఏం చేస్తారంటే చూడండి, ఒకసారి యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్ అందరూ అనుకోవాలి. అంతేకాకుండా యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమెన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగును. ఆమెన్. ఎందుకంటే మనందరం కలగాలి ఆశీర్వాదాలు. అటువంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వటానికే దేవుడు కోరుకున్నాడు. ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, ఎలాంటి ఆశీర్వాదము? ఐశ్వర్యముతో కూడిన ఆశీర్వాదం. ఇవన్నీ ఐశ్వర్యమే. ఆయనకు ఆశీర్వదిస్తాడు, కాపాడతాడు. అంతేకాదు ఆయన సన్నిధితో మనం ప్రకాశింపజేస్తాడు, మనల్ని కరుణిస్తాడు. అంతేగాక మన మీద ఆయన సన్నిధిని ఉదయింప చేసి మనకు సమాధానం ఇచ్చే దేవుడు. అటువంటి గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన జీవితాల్లో నాకు కూడా కావాలి ప్రభువా, నాకు ఇవి కావాలి, నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేసుకొని అటువంటి మనం పొందుకునే వారిగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మాటల్లో మనం చూస్తే ఇక్కడ ఏదైనా దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాటకి మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలా. శ్రద్ధగా వినాలా, ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకోవాలా. ఆ నడుచుకొని మనం ఉన్నప్పుడే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం. ఒకసారి ద్వితీయోపదేశ కాండం మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము జొట్రాని అంటాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 1 ఒకటి. ఇది ఒకసారి మీరు ఇంటికాడ చదవండి. ఎందుకంటే ఇన్ని దీవెనలు ఉన్నాయి. మీరు తర్వాత చూస్తే శాపాలు ఉన్నాయి. మనకు కావాల్సి 1 నుంచి 14 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము అంత దీవెనలే. ఎలాంటి దీవెనలు? మొట్టమొదటి యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేడలని దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎంత గొప్ప వాగ్దానం! భూమి మీద ఉన్న జనులందరికంటే నిన్ను అన్ని హెచ్చిస్తాడు. అంతేకాదు అంటాడు ఆయన, ఇంకా నీవు నీ దేవుడైన మాట వినినెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఎలాంటి దీవెనలు అంటే, నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, పశువుల మందలు, దిక్కెద్దెద్దులు, నీ గొర్రెల మేక మందలు దీవింపబడును, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడు. మనం ఏదైతే ఆహారాన్ని సిద్ధం చేసుకున్నామో ఆ పాత్రలో ఏదైతే కావచ్చు, ఏది కొరత కాదు, అంతే. బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, ఏమైతే మన ఆహారాన్ని కావాలో అన్నిటి సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అటువంటి ఆశీర్వాదాలు మన కుమ్మరిస్తాడు. కనుక ఒకసారి 14 వరకు చదవండి తర్వాత. కనుక ఈ ఆశీర్వాదాలు మనకుంటే కనుక 5వ వచ్చిన చోట అక్కడే నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు. ఎంత గొప్ప వాగ్దానం! మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. అంటే ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మన తోడుగా ఉంటుంది. అంతేకాదు ఆయన ఆశీర్వాదంతో పాటు ఆయన కృప మనకెప్పుడు తోడు. అంతే. అంతగా మనం కాపాడే దేవుడు ఉన్నాడు కనుక మనము ఆయన మీద నమ్మకం ఉంచి విశ్వాసముతో ప్రభువా ఈ ఆశీర్వాదాలకు నేను అర్హునిగా ఉన్నాను, నాకు ఈ ఆశీర్వాదాలు కుమ్మరించు ప్రభా, నా కుటుంబంలో ఏ కొరత లేకుండాని మనం ప్రార్థన చేసుకోవాలా. కనుక ఇక్కడ మనం చూస్తే 3వదిగా చూస్తే ఆశీర్వాదం పొందడానికి మిమ్మల్ని సిద్ధం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు సిద్ధం అవ్వాలి. ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవటం, మనం సిద్ధం చేసుకోవాలా. ఎలా సిద్ధం చేసుకోవాలా? మనం చూస్తే ఆశీర్వాదం అనేది ప్రకటన ద్వారా విడుదలవుతుంది. ప్రకటన అంటే యేసుక్రీస్తు ప్రభు యెషయా ప్రవక్త ప్రవచించిన దాన్ని ప్రకటించడు. ఆయన ఏమని? బేదలకు సువార్త ప్రకటించుటకు గాను, నలిగిన వారిని బంధించబడి విడుదల కలిగించడం, నలిగిన వారిని కరుణించడం, అన్నిటికీ మనం చూస్తే అది ప్రకటన. ఆ ప్రవచనంలో ప్రకటన ఉంది కనుక ఒకసారి
ఆ పేతురు పత్రిక కూడా పేతురు అంటాడు ఒక మాట, అపోస్తలుడైన పేతురు, మనం చీకటిలో ఉన్నప్పుడు ఆయన తన వెలుగులోకి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆ చీకటిలో ఉంటే ఆ మరణాంధకారంలో మనం మరణిస్తాము, నరకానికి వెళ్ళిపోతాం. అదే ఆయన పిలుపు విని వెలుగులోకి వస్తే ఆయన బిడ్డలుగా మనం జీవిస్తాము, ఆశ్రయించబడతాం. కనుకనే ఆ మాట ఎందుకంటే దేవుడి యొక్క ప్రకటన ఏంటంటే మనం ఎప్పుడు బాగుండాలా, ఎప్పుడు ఆశీర్వదించబడాలా, ఎప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలా, ఆయన స్తుతించాలా. కనుక ఆ మాటలు మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం అంటే ప్రకటన, ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. మనం కూడా ఏర్పరచబడ్డవాడు ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా. ఆయన సొత్తు అంటే ఏం సొత్తు? ఆయన తన రక్తము వెల ఇచ్చి మనల్ని కొన్నాడు యేసయ్య. రక్తాన్ని వెల ఇచ్చి చిందించి ఆ వెల ద్వారా నిన్ను నన్ను మొత్తాన్ని కన్నాడు. అందుకని ఆయన సొత్తుగా మనం ఉన్నాము. కనుకనే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలైన. ఒకసారి ఆలోచన చేసుకోండి, నేను దేవుని సొత్తు అయిన ప్రజనే కదా, నాకెందుకు అనుమానం? ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలు కోరుకున్నాడు. ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో మనకి అనుగ్రహించాడు. ఎలాంటి ఆశీర్వాదాలు? ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. అలాగే ఆశీర్వాదం పొందడానికి ఎలా సిద్ధపడాలంటే దేవుని యొక్క ప్రకటనను మనం విశ్వసించాలి. విశ్వసించి ఆయన మాట్లాడిన మాటలను మనం స్వీకరించి పరిచర్యలకు హాజరవ్వాలి. ఏ పరిచర్యలకు? దేవుని సేవ చేయటానికి. దేవుని సేవ చేయటానికి మనం ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. దాన్నే ప్రిపరేషన్, సిద్ధపాటు అంటాం. ఎందుకు? నువ్వు వాక్యం విన్నావు, వాక్యం నీ హృదయంలో ఉంది, నువ్వు విశ్వసిస్తున్నావు, బలపరచబడుతున్నావు, నీలో ఉన్నదాన్ని ఇతరులకు ప్రకటించాలి. నువ్వు ఆ ప్రకటించడానికి నువ్వేం చేస్తావు? సిద్ధపడతా ఉంటావు. ఎలా సిద్ధపడతాం? ఎలా చెప్పాలా, ఏం చెప్పాలా, ఏం చెప్పాలి ప్రభువా, వారికి ఏ రీతిగా చెప్పాలా, వారి హృదయాలను ఎలా కదిలించాలా, ఇవన్నీ అనుకొని మనం వెళ్ళి ప్రకటిస్తాం వాళ్ళకి. కనుక మనం వినిన వాళ్ళము విశ్వాసముతో మనం ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించామో, మనం ఆయన రక్తంలో కడగబడి మనం ఆయన పరిశుద్ధమైన సొత్తైన జనముగా మనం ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రకటన చేయాలా, ప్రకటించాలా. కనుక ప్రకటన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే అన్న జీవితంలో మనం చూస్తే ఆమెకు వచ్చిన కష్టం, ఏం కష్టం? ఆమెకి బిడ్డ లేకపోవటమే. బిడ్డలు లేదు, ఆమెకు ఒక బిరుదు ఇచ్చింది వాళ్ళ తోడిపాళ్ళు. ఏమంది? గొడ్రాలు అంది. ఈ గొడ్రాలు అనే మాట ఆమె బాగా కష్టపెట్టింది. కష్టపెట్టి నేను ఏదైతే ఆ మాట అన్నదో, నేను దేవుని మీద విశ్వాసం ఉంచి మందిరానికి వెళ్ళి అక్కడ నేను సిద్ధపడుతున్నాను. ఆ మందిరానికి వెళ్ళి దేవుని అడగాల, దేవునికి ప్రార్థన చేస్తే నాకు తప్పకుండా దేవుడు ఇస్తాడు, నా గర్భాన్ని తెరుస్తాడు, నాకున్న నిందని తీసివేస్తాడనేటువంటి ఆ విశ్వాసం ఆమెలో ఉంది, ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది. వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత ఏలి అనే యాజకుడు అక్కడ ఉన్నాడు ఆ మందిరంలో. ఏమో మత్తురాలే మాట్లాడుతుందని ఆయన అంటాం. లేదు అయ్యా, నా హృదయాన్ని కుమ్మరిస్తున్నా దేవుని ఎదుటాన్ని ఏడ్చి ఆమె ప్రార్థన చేస్తుంటే అక్కడ ఏలి ఒక ప్రకటన చేశాడు దైవజనుడు. ఎప్పుడైతే ఆమె దేవునికి బాగా అంతగా విశ్వాసముతో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తుంటే ఏలి యాజకుడు ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము అని చూస్తే మొదటి గ్రంథము 17వ వచనంలో నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను. ఎంత గొప్ప వాగ్దానం! నువ్వు ఇశ్రాయేలు దేవునితో, యెహోవా దేవునితో ఏం మనవి చేసావో దేవుడు నీకు అది దయచేయను గాక. ఎంత గొప్ప మాట! ఎందుకు? ఆయన ప్రకటించాడు. ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, ఆమెలో ఉన్న కన్నీటిను ఆయన చూచి ముందు తప్పుగా అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆమె ప్రార్థన చేసి ఆమె ఏడుస్తూ ఉంటే అప్పుడు అంటాడమ్మా, నీవు ఏదైతే నువ్వు క్షేమంగా వెళ్ళి ఇక నువ్వు పదే రానక్కర్లా, దేవుడు నీ మనవి ఆలకించాడు. నువ్వు అనుకున్న దాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. మన జీవితాల్లో మనం కూడా నాకు ఇది కావాలి ప్రభా, నాకు ఈ కోరిక ఉంది ప్రభా, నా ఆశ ఇది ప్రభా అని మనం ఎంతగా దేవుణ్ణి ప్రార్థన చేస్తే మనకు కూడా అదే మాట వస్తాడు.
నీ మనవిని నేను నీకు దయచేస్తాను. నిన్ను ఆశీర్వాదాలతో నింపుతా, నీ కుటుంబాన్ని దీవిస్తా, నిన్ను దీవిస్తా, నీ కుటుంబంలో ప్రతి ఒక్కదాన్ని నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన పిల్లరా. కనుకని ఆశీర్వాదం అనేది దేవుని సన్నిధి ద్వారా వస్తుంది. దేవుని సన్నిధి ద్వారా ఆశీర్వాదం అనేది అది వచ్చినప్పుడు మన జీవితాల్లో దేవుని సన్నిధి ఎప్పుడు మనం కోరుకోవాలి. ఆ సన్నిధి కోరుకోవాలి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి బహుశా యూదుల కంటే వేరే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే గిత్తీయుడు. ఆ గిత్తీయుడు అనేటువంటి వ్యక్తి దగ్గర యెహోవా మందసాన్ని వాళ్ళు 3 నెలలు ఉంచారు ఇశ్రాయేలు. ఈ 3 నెలలు యెహోవా మందసం వాళ్ళ ఇంట్లో ఉంటే 3 నెలలు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఆ వ్యక్తి ఒబేదు ఎదోము అంటారు. ఒబేదు ఎదోము ఆయన దీవించబడ్డాడు, తన కుటుంబంతో దీవించబడింది. ఈ వార్త ఎవరు తెలిసింది? రాజు అయిన దావీదు తెలిసింది. దావీదు తెలిసి అరే మందసం ఉండబట్టి కదా ఒబేదెదోము ఆయన కుటుంబం ఇంతగా దీవించబడుతుందంటే మరి ఆ మందసాన్ని మనం కూడా తెచ్చి మన ఇశ్రాయేలు రాజ్యంలో పెట్టుకోవాలా అని చెప్పి చేస్తాడని వెళ్తాడు. అలాగే యెహోవా దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉంటే మనకెప్పుడు ఆశీర్వాదమే. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు కుమ్మరిస్తాడని మనం చూడాలి పిల్లరా. కనుకనే ఈ విషయాలు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, సువార్తను నమ్మండి. యేసయ్య చెప్పే మాట సువార్తను నమ్మండి. ఎందుకంటే ఆ సువార్తలో ఆయన వాగ్దానాలు ఉన్నాయి, ఆయన యొక్క మాటలు ఉన్నాయి. కనుక ప్రతి విషయాన్ని మనం నమ్మేటట్టుగా మనం ఉండాలా. కనుకనే ఒకసారి మనం చూస్తే నిర్గమకాండంలో ఈ పస్కా పండుగలో వాళ్ళు ఆచరించాలి అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అందరూ కూడి ఒక ఏడాది గొర్రెపిల్లను, నిష్కాంతమైనటువంటి గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లను ఏం చేయాలా? వధించిన తర్వాత వాళ్ళు వాళ్ళ ద్వారబంధాలకి రక్తాన్ని పూయాల. ద్వారబంధాలకి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు దేశములోని ప్రతి ప్రథమ సంతానము చనిపోతారు. కనుక మీరు ఏం చేయాలా? మీరు ఆశీర్వదించబడ్డవారు కనుక, నా సొత్తైన ప్రజలు కనుక మీరు చనిపోకూడదు, మీరు జీవించాలా, ఆశీర్వించబడాలంటే ఆ రక్తం పూసి మీ యొక్క ద్వారములకు పోయండి. పైన నిలువు కమ్మిలకు అడ్డ కమ్మికి పోయండి. పూసారు వాళ్ళు. పూసిన తర్వాత మరణ దూత ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ ప్రథమ సంతానం అంతా చనిపోయారు. ఒక ఇశ్రాయేలు మాత్రమే ఇక్కడ జీవించారు. ఎందుకంటే ఆ రక్తాన్ని చూచి మరణదూత దాటి వెళ్ళిపోయింది అంటే దాన్ని పాస్ ఓవర్ అంటాం. కనుక మనం బల్ల సవాసన తీసుకునే దాన్ని కూడా పాస్ ఓవర్ మీల్ అంటాం. అంటే దాని గుర్తుగా మనం తీసుకుంటున్నాం. అంటే ఆ రక్తముని గుర్తుగా ఎవరి ఇంటికి ఆ రక్తం ఉందో అక్కడ మరణదూత దాటి వెళ్ళిపోద్ది, ఆ ఇంట్లో ఉండదు. అటువంటి ఆశీర్వాదాన్ని ఇశ్రాయేల్ కుమ్మరించిన దేవుడు మనకు కూడా మన ఇంటిలో ఆయన మందసం ఉండాలా. ఆయన రక్తంలో కడుగుబడిన మనకు ఎటువంటి తెగులు రాదు, ఏమి ఉండదు. అంతే మనకి అంటాడు, మీ గుడారమునకు ఏ తెగులు సమీపించదు అంటాడు. ఎందుకు సమీపించదు? ఆయన రక్తంతో కడుగుబడిన వారము, ఆయన కంచె మన చుట్టూ ఉంది కనుక మనకెప్పుడు దేవుడు మనల్ని కాస్తూనే ఉంటాడు, కాపాడుతుంటాడు, ఆశీర్వదిస్తాడు. కరోనా ఎంత భయంకరమైంది! కరోనా తెగులు ఎంతమంది చనిపోయారు అంటే కోట్లు చనిపోయారు ప్రపంచం మొత్తం మీద చూస్తే. ఈ దేశంలో ఆ దేశంలో లేదు. మన భారతదేశం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం కావచ్చు, ఎంతమంది చనిపోయారో మనకి చాలామంది. ఈరోజు కనిపించిన వాళ్ళు రేపు కనపడలా. ఒక్కోసారి ఫస్ట్ దానిలో వచ్చినప్పుడు అసలు డెడ్ బాడీ కూడా ఇంటికి ఎందుకు రాలేదు? వాళ్ళని తీసుకొస్తే మనకు మళ్ళీ ఆ వైరస్ అంటుకుంటుందని అక్కడే పూడ్చేవాళ్ళు, లేక కాల్చివేసే ఏదో చేశారు. తర్వాత దేవుడు మనల్ని ఎంత కాపాడాడు. మన పాలెంలో ఒక్క మరణం అనేది లేదు. అంతే. ఎందువల్ల? ఆయన రక్తంలో కడుగబడ్డాము. మన గృహాలకి ఆయన సన్నిధి మనకు ఉన్న తోడుగా ఉన్నది కనుక ఏది మన చోటికి రాదంతే. కనుక ఆయన కాపుదల ఉంటుంది మనకి. ఎప్పుడంటే మనం ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనం ఎంత ఇష్టం అంటే ఇంకా ఎక్కువ ఆనందం. ఎంతగా మనం పాటలు పాడి దేవుని స్తుతిస్తామో, ఎంతగా వాక్యాన్ని ప్రకటిస్తామో దేవునికి ఆనందకరమని తెలుసుకోవాలా. కనుకనే మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడినటువంటి మనము ఎప్పుడైతే ఉంటామో శత్రువు మన దగ్గర రాడు.
శత్రువు మన మీదకి ఎప్పుడు దాడి చేయలేడు. ఆ శత్రువే ఓడిపోతాడు. ఎందుకు? ఆయన రక్తంలో మనం కడుగబడిన వారము కనుక అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకనే యేసయ్య నిన్ను నన్ను మనందరినీ అర్హత కలిగించి అర్హులుగా చేశాడు. అర్హులుగా చేయటం అంటే మన తప్పు చేసింది మనం శిక్ష అనుభవించాల. మన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన శాప పాప గ్రాహిగా మారిపోయాడు యేసయ్య. ఎందువల్ల? మన మరణము, మన పాపము, మనం మరణించాల్సింది యేసయ్య ఆయనే కలువరి సిలువలో తను తాను సమర్పించుకున్నాడు, బలియాగం అయ్యాడు. ఎందువల్ల అంటే మన మీద ఉన్న ప్రేమ కొద్ది. నా బిడ్డలు రక్షించబడాలా, దీవించబడాలా, నా బిడ్డలకు ఎప్పుడు నేను తోడుగా ఉండాలంటే ఆయన కృప మనకెప్పుడు తోడుగానే ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే సువార్తను నమ్ముతామో నమ్మిన మనకి దేవుడు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే మన సువార్తను నమ్మిన వాళ్ళందరూ అయస్కాంతంగా మారతారంట. అయస్కాంతం అంటే మ్యాగ్నెట్. మనం దూరంగా పెట్టిన ఒక పిన్ వచ్చి దానికి అంటుకుంటాం వెంటనే, అది పాదిక. అలాగే మన జీవితాలు కూడా సువార్తని అలాగా అయస్కాంతంగా అంటిపెట్టుకోవాలంటే విశ్వాసంలో ఉండటమే. యేసయ్య చెప్పిన మాటలు వినాలా. ఆయన ఎంత గొప్పగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రచురించినటువంటి ఆ సువార్తను మనం నమ్మితే మన జీవితాల్లో ఎక్కువ మరి మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కనుక మన కుటుంబాలు మనము అందరము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని ఆయన బిడ్డలుగా మనం ఎదుగుతాం. కనుక మనం ఏం చేయాలంటే ప్రకటించటం మొదలు పెట్టాలి. ప్రకటించటం ఏం ప్రకటించాలా? ఏ మధ్యలో ఎక్కడ నిలబడి కాదు. నీ పక్కనే రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి 2 మాటలు చెప్పటమే. అమ్మా ఇలా ఉంటే మన జీవితాలు ఆశ్రయించబడతాయి. మనం ఎలా ఆశ్రయించబడతాం అని యేసయ్య కోరుకుంటున్నాడు. కనుక ఆశీర్వాదం ఎలా పొందుకోవాలంటే మనం ఎలా సిద్ధపడాలా, ఇవన్నీ ఉన్నప్పుడు మనం అన్నీ విని ప్రక్క వారికి ఒకళ్ళిద్దరికి చెప్పినా చాలా అదే ప్రకటించటం. అటువంటి జీవితాలు మనం జీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుని తల వంచి, ప్రభా ఇంతవరకు నాయన మీ సన్నిధి మా మధ్య ఉంచి మాతో మాట్లాడారు ప్రభా. ఎందుకంటే మీరు ఆశీర్వాదముల కారకుడు నాయన. మేము ఆశీర్వదించబడటానికి మమ్మల్ని పిలిచారయ్యా. చీకట్లో ఉన్న మమ్ములను నాయన వెలుగులోకి పిలిచిన గుణాతిశయములు కలిగిన దేవుడు నాయన. అటువంటి గొప్ప దేవుడిగా మమ్మల్ని ఉన్నందుకు మమ్మల్ని నాయన మీ బిడ్డలుగా, మీ రక్తంలో కడుగుబడిన వారిగా, మీ బిడ్డలుగా అర్హులుగా, నీ సొత్తుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు నాయన. అవును ప్రభా, అన్న ప్రార్థన విన్నావు నాయన. ఆమె మొర్ర విన్నావు ప్రభా. ఆమె జీవితంలో ఏదైతే ఆమెకు లేదో, ఏదైతే ఆమెను అవమానపరిచారో, ఏదైతే ఆమెను అన్ని విధాలుగా మరి ఎంత బాధ పెట్టారో ఆ బాధ అంటూ తీసివేయటానికి ఏలి ప్రవక్త ద్వారా, మీరు యాజకుని ద్వారా మీరు ప్రకటించారు నాయన. అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళు, నువ్వేమి కోరుకున్నావో దేవుడు నీకు దయచేయనుగాక అనే గొప్ప వాగ్దానంతో ఆమె కుమారుని పొందుకుంది. ప్రియమైన వాళ్ళరా, మరి గొడ్రాలితనం అనేది వెళ్ళిపోయింది. మన జీవితాల్లో ఏది కావాలో, ఏది ఆటంకంగా ఉందో, ఏదైతే ఇంకా దేవుడి నుంచి నేను పొందుకోలేకపోతున్నానో అటువంటి ఆశీర్వాదం పొందాలంటే ఎలాగ విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి. మనం పట్టుదల ప్రార్థన ఉంటే దేవుడు తప్పక మనం ఆలకిస్తాడు. కనుక ఆశీర్వాదముల కారకులుగా మనం ఉన్నాం. కనుక దేవుని ఆశీర్వాదం పొందుకొని మనం ఇంటిలో బయటకు వచ్చినప్పుడు, బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు మన గంపయ్యో పిండి పిసుకు తొట్టి కూడా అన్నిటిని దీవించే దేవుడు. కనుక ఈ ప్రభువా నా కుటుంబాన్ని ఆ రీతిగా దీవించయ్యా అని అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన కృపను బట్టి నాయన ఏదే కాలము నాయన మీ సన్నిధిలో నాయన యొక్క మీ ఆశీర్వాదాలు పొందుకోవటానికి మాకు 3 విషయాలు తెలియజేశారు నాయన. ఆ విషయాల ద్వారా నాయన చివరిగా మీ యొక్క సువార్తను అందరూ నమ్మి ప్రభా, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన మాకు ఎటువంటి నాయన అపజయం ఉండదు నాయన. ఏ సాతాను శత్రువు ఏమీ చేయలేడని ప్రభా మేము నాయన మీరు వాగ్దానం ఇచ్చారు ప్రభా. అవును నాయన, మీరు మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవడు నాయన? ఎవరు విరోధిగా ఉంటారు నాయన? మా జీవితాల్లో ఆశీర్వాదాలు, జయము మీ జీవితాల్లో మీరు నాయన అధిగమించడానికి ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. మీకే స్తోత్రం చెల్లిస్తున్నా. చేరు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి వారి కుటుంబాలను దీవించండి ప్రభా. వారి కుటుంబాలు ఏ అవసరం ఉన్నదో ప్రభా నాయన, వారి కన్నీటి ప్రార్థనను ప్రభా మీరు చూస్తున్న దేవుడు నాయన. మీరు ఒకనాడు ప్రభా నువ్వు కోరుకున్నది నేను దయచేస్తాను అని నాయన మీద నుండి వాగ్దానం పొందుకొని బిడ్డల ప్రభా సంతోషంతో, ఆనందంతో ఆ కుటుంబాలు ఇంకనూ మీ కొరకు నాయన మంచి సాక్షిగా ఉండి అనేకులకు మీ స్వార్థను ప్రకటించే భాగ్యము అనుగ్రహించమని, అలాగే పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, చేరు వచ్చే బిడ్డలు దీవించమని యేసు నామమున
ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడునుడి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమె. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ నాయన మీ ఆశీర్వాదాలు కుమ్మరించడానికి నాయన ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్న ప్రతి మీ సొత్తైన ప్రజలు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక.